హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు అయితే మనము ఇంగ్లీష్ గ్రామర్ గురించి డిస్కస్ చేస్తున్నాం అనమాట. నాకు తెలిసి ఈ వీడియో అనేది క్లారిటీగా మీకైతే క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఓకే, గ్రామర్ గురించి మనం స్టార్ట్ చేసుకున్నట్టయితే టోటల్ గ్రామర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎందుకంటే డిఎస్సి పర్పస్లో మనకు టెక్స్ట్ బుక్ అనేది ఇంపార్టెంట్ కదా. ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు నౌన్ గురించి మాట్లాడినట్టయితే నౌన్ అనేది మనకు కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, మెటీరియల్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, కాంపౌండ్ నౌన్, ఇవి నౌన్ టైప్స్ అనమాట. ఇక నౌన్ అంటే అందరికీ తెలుసుకండి, ప్లేసు, థింగ్స్, నేమ్స్, వీటి గురించే మనకు నౌన్ చెప్తుంది. అదేవిధంగా ఇక టైప్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనం కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, మెటీరియల్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, కాంపౌండ్ నౌన్, ఇవి నౌన్ టైప్స్ అనమాట. ఇంకా నెంబర్ గురించి మాట్లాడుకున్నట్టయితే కౌంటబుల్ నౌన్, అన్కౌంటబుల్ నౌన్ అనమాట. నెంబర్లో చెప్పాలి నౌన్ అంటే. ఇక అన్కౌంటబుల్ నౌన్ అనేది ఎలా కౌంట్ చేస్తామో అసలు వేట్లో చెప్తామంటే అన్కౌంటబుల్ నౌన్స్ వచ్చేసి ఇక్కడ ఇర్రెగ్యులర్ ప్లూరల్స్. యాక్చువల్గా అన్కౌంటబుల్ నౌన్స్లో ఇర్రెగ్యులర్ ప్లూరల్స్ ఉంటాయి, ఆల్వేస్ సింగులర్స్ ఉంటాయి, ఆల్వేస్ ప్లూరల్స్ ఉంటాయి, ఆల్వేస్ సింగులర్స్ ప్లూరల్స్ కూడా ఉంటాయి. ఇక అన్కౌంటబుల్ నౌన్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. అంటే అన్కౌంటబుల్ అంటే మనం కౌంట్ చేయలేనివి ఏ విధంగా అంటే మెటీరియల్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్. నౌన్ గురించి మాట్లాడుకుంటే మనకు ప్లేస్ గురించి, థింగ్స్ గురించి, నేమ్స్ గురించి, వీటి గురించి చెప్పేదాన్ని నౌన్ అంటాము. ఇక నౌన్లో టైప్స్ వచ్చేసి కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, మెటీరియల్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, కాంపౌండ్ నౌన్ అనమాట. ఇంకా జెండర్ గురించి మాట్లాడుతున్నాం మనం. నౌన్లో థింగ్స్, నేమ్స్ గురించి చెప్తున్నాము. జెండర్ వచ్చేసి మస్కులైన్, ఫెమినైన్, కామన్, న్యూట్రల్. జెండర్ వచ్చేసి మనకు ఈ 4 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఇక నౌన్ ఆర్టికల్స్ నౌన్ అవుతుంది. నౌన్ అనేది ఈ ప్లేస్, నౌన్ యొక్క ప్లేస్ ఎక్కడ ఉంటుంది అంటే ఆర్టికల్ తర్వాత ఉంటుంది. ఆర్టికల్ ప్లస్ నౌన్ అనమాట. అడ్జెక్టివ్ తర్వాత ఉంటుంది నౌన్. అంటే అడ్జెక్టివ్ తర్వాత అంటే మనకు నౌన్ ముందు ఉండేది ఎప్పుడు కూడా అడ్జెక్టివ్ అని చెప్పొచ్చు. నౌన్ ముందు ఉండేది మనకి ఎప్పుడు కూడా అడ్జెక్టివ్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి మీరు, నౌన్ ప్లేస్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఆర్టికల్ ప్లస్ నౌన్ అంటే నౌన్ ముందు ఆర్టికల్ వస్తాయన్నా గుర్తుపెట్టుకోండి, లేదా ఆర్టికల్స్ తర్వాత నౌన్ వస్తాయన్నా గుర్తుపెట్టుకున్నా పర్లేదు. మనం నౌన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ తర్వాత నౌన్ ఖచ్చితంగా ఉంటుంది, అడ్జెక్టివ్ తర్వాత నౌన్ ఉంటుంది, తర్వాత పొసెసివ్ అడ్జెక్టివ్ పక్కన కూడా మనకు నౌన్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకేం చెప్తున్నారంటే ఇక్కడ కేసెస్ ఎలా ఉంటాయంటే నౌన్ కేసెస్ ఏ విధంగా ఉంటాయంటే సబ్జెక్టివ్ కేస్, ఆబ్జెక్టివ్ కేస్, పొసెసివ్ కేస్, ఇన్ అపోజిషన్ కేస్ అనమాట. సబ్జెక్టివ్ కేస్, ఆబ్జెక్టివ్ కేస్, పొసెసివ్ కేసు, ఇన్ అపోజిషన్ కేసు, ఇవన్నీ అంటే ఈ సందర్భాల్లో మనం నౌన్ని ఉపయోగిస్తామని చెప్తున్నాను అనమాట. సబ్జెక్టుగా ఉండొచ్చు నౌన్ అనేది, ఆబ్జెక్ట్గా ఉండొచ్చు, పొసెసివ్గా ఉండొచ్చు, ఇన్ అపోజిషన్ కూడా ఉండొచ్చు. ఇంకా సఫిక్స్ అంటే మీరు నౌను ఇచ్చిన పదం మీ నౌనా, అడ్జెక్టివా, అడ్వర్బా, వర్బా అని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే మనకు కొన్ని ఇక్కడ చూడండి క్లూవర్డ్స్ అనుకోండి, కానీ మనం ఇక్కడ ఏమంటాం క్లూవర్డ్స్ అని పిలిచాం ఇంగ్లీష్లో, వీటిని సఫిక్సెస్ అంటాము. ఏముంటుందంటే వర్డ్ ఎండ్లో అంటే సఫిక్స్, ప్రిఫిక్స్ అంటే ముందు ఉంటాయి, సఫిక్స్ అంటే వెనక ఉంటాయి, ప్రిఫిక్స్ అంటే ముందు వస్తుంది అనమాట. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కదండి, గవర్నమెంట్ GOVERNMENT వచ్చింది అంటే గవర్నమెంట్ అనేది ఇక్కడ సఫిక్స్. అంటే గవర్నమెంట్లో MENT అని సఫిక్స్ ఉంది కదా, అది వచ్చేసి నౌన్ అనమాట. TION, అదేవిధంగా SION, NESS, ESS, ఇవన్నీ వచ్చేసి ఏంటంటే నౌన్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సఫిక్స్లో నేను చెప్పిన వర్డ్స్ ఉంటే అవి నౌన్. వై కానీ, షిప్ ఫ్రెండ్షిప్ కానీ, డామ్ కానీ, విజ్డమ్, అలా ఇవన్నీ మనకు నౌన్స్ తెలుపుతున్నాయన్నమాట. ఇక్కడ నౌన్ టైప్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, కాంపౌండ్, ప్రాపర్, మెటీరియల్, కలెక్టివ్. ఇప్పుడు ఒక్కొక్క నౌన్ గురించి మనం మాట్లాడుకుందాము. ఇక్కడ నుంచి చూడండి, కామన్ నౌన్ వచ్చేసి మన జాతి మొత్తానికి చెప్పేదంట, కామన్గా చెప్పేది అనమాట. ఏ విధంగా అంటే ఇక్కడ చూడండి, మ్యాన్, బాయ్, జెంట్స్, ఉమెన్, గర్ల్స్, లేడీస్ అంటే ఎవరో లేడీస్, గర్ల్స్ అంటే వాళ్ళ పేరు చెప్పలేదు కదా, మ్యాన్ అంటే మనుషులు, ఏ మనిషి గురించి చెప్పలేదు కదా, కామన్గా చెప్పేది మ్యాన్. బాయ్ అంటే బాలు, ఏ బాలుడో కూడా చెప్పలేదు మనం. చైర్ అంటే ఏ చైర్, ప్లాస్టిక్ చైరా లేదా స్టీల్ చైరా, అట్లా ఏదో మనం దేని గురించి చెప్పడం చైర్ అంటున్నాం. పర్టికులర్గా ఏది చెప్పడం లేదు, కామన్గా చెప్తున్నాం. చైరు, బోర్డు, సిటీ, విలేజ్ అంటే ఏ విలేజ్ చెప్తలేదు, సిటీ అంటే ఏది టౌను, దేని గురించి మనం చెప్పడం లేదు. సిటీ, విలేజ్, టౌను, టేబుల్స్, పెన్స్, ఇవన్నీ వచ్చేసి మనం కామన్గా చెప్తున్నమాట. జాతి మొత్తానికి కామన్గా ఉండేదాన్ని కామన్ నౌన్ అంటారు. ఇంకెంతకన్నా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు కామన్ నౌన్ గురించి. ఇంకా ప్రాపర్ నౌన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనం వచ్చేసి పర్టికులర్ నేమ్ అనమాట. ప్రాపర్లీ ఇప్పుడు చూడండి, కామన్ నౌన్కి ప్రాపర్ నౌన్కి ఇక్కడ ఒక చిన్న డిఫరెన్సెస్ చెప్తాను.
ఏ విధంగా అంటే ఇవన్నీ కామన్ నౌన్స్ అనమాట. కానీ పర్టికులర్గా వాటికి ఏమని చెప్తాడు. ఇక్కడ చైర్ ఉంది, చైర్ పేరు ఆయుషో ఏదో ఒకటి. ఇక్కడ బాయ్స్ పేరు శివ, ఆ విధంగా. షర్ట్ పోలో, శారీ ధర్మవరం, పెన్ ఎల్కోస్, షాంపు డవ్, సోపు డెటాల్, టౌన్ ఎమిగనూరు, అలా మనకు నచ్చిన దాని గురించి అంటే ఇక్కడ పేర్లు ఏవైనా ఉండొచ్చు, ఇవన్నీ కాదు. ప్రాపర్ నౌన్లో వచ్చేసి ఖచ్చితంగా పర్టికులర్గా ఉంటుంది అంటారు నేమ్. కామన్ నౌన్లో అవన్నీ ఉండవు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మెటీరియల్ నౌన్ గురించి మాట్లాడినట్టయితే ఘన ద్రవ పదార్థాలు, ఏదైనా ఒక వస్తువును తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలు మనం మెటీరియల్స్ నౌన్స్ అంటాం అనమాట. ఇక్కడ మెటీరియల్ నౌన్స్ వచ్చేసి మనకు ప్లాస్టిక్, శాండ్, వాటరు, సిమెంట్, బ్రిక్స్, ఐరన్, స్టోన్స్, కాఫీ, టీ, పెట్రోలు, మిల్క్, ఎగ్స్, హనీ, నెక్టోరు, తర్వాత కాటన్, గోల్డ్, ఇవన్నీ మనకు మెటీరియల్స్ అనమాట. అంటే మనం ఏదైనా ఒక వస్తువును తయారు చేయడానికి ఉపయోగించే ప్రతిదాన్ని కూడా మనం మెటీరియల్ నౌన్ అంటాం అనమాట. కలెక్టివ్ నౌన్, ఇది డిఎస్సి పర్పస్గా మనకు ఇంపార్టెంట్ అయితే ఇది కలెక్టివ్ నౌన్. ఎందుకంటే ఇక్కడ కలెక్టివ్ నౌన్స్ ఒక వర్డ్ ఇచ్చేసి మనకు ఆప్షన్లో ఈ విధంగా ఇస్తామంట. గ్రూప్ ఆఫ్ బర్డ్సా, గ్రూప్ ఆఫ్ షిప్సా, గ్రూప్ ఆఫ్ లయన్సా, గ్రూప్ ఆఫ్ ఫ్లవర్సా అని మనల్ని టెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ కలెక్టివ్ నౌన్ వచ్చినప్పుడు సింగులర్ వర్బ్ని ఉపయోగించాలి. ఇంకా ఈ పాయింట్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. కలెక్టివ్ నౌన్ వచ్చినప్పుడు మనం ఏమంటాము, బర్డ్స్, గ్రూప్ ఆఫ్ బర్డ్స్ ఫ్లాక్ వచ్చింది అనుకో, అక్కడ మనం ఖచ్చితంగా సింగులర్ వర్బ్ని ఉపయోగించాలి, ప్లూరల్ వర్బ్ ఉపయోగించకూడదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. కలెక్టివ్ నౌన్ వచ్చినప్పుడు సింగులర్ వర్బ్ ఉపయోగించాలి. ఇంకా ఇక్కడ కలెక్టివ్ నౌన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు ఫ్లాక్, FLOCK, ఫ్లాక్, ఏ గ్రూప్ ఆఫ్ బర్డ్స్. ఫ్లీట్, FLEET, ఫ్లీట్ అంటే ఏ నెంబర్ ఆఫ్ షిప్స్. ప్రైడ్, ఏ గ్రూప్ ఆఫ్ లయన్స్, ప్రైడ్. ప్రార్థిస్తామని గుర్తుపెట్టుకోండి. లయన్స్ కనిపిస్తే ప్లీజ్ వదిలిపెట్టు అని ప్రార్థించినట్టు గుర్తుపెట్టుకోండి. ప్రైడ్, ఏ గ్రూప్ ఆఫ్ లయన్స్. బొకెట్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ ఫ్లవర్స్. బొకే అంటాం కదండి, ఆ విధంగా బొకే, టీ సైలెంట్, బొకెట్. బెంచ్ అంటే ఏ నెంబర్ ఆఫ్ లాయర్స్. బెంచ్ అంటే లాయర్స్ అనమాట. టీమ్ అంటే ఏ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్. బోర్డ్ అంటే ఏ నెంబర్ ఆఫ్ చిక్స్. BROAD, బోర్డ్ అంటే చిక్స్. చూడండి, బోర్డ్ అంటే మనము మామూలుగా మనకు ఎడ్యుకేషన్లో కూడా బోర్డు ఉంటుంది కదండి, బోర్డు వాళ్ళు డిసైడ్ చేసిన అట్లా ఆ విధంగా. బెంచెస్ ఏ నెంబర్ ఆఫ్ లాయర్స్, టీమ్ అయితే నెంబర్ ఆఫ్ ప్లేయర్స్. తర్వాత బోర్డ్ అంటే ఏ నెంబర్ ఆఫ్ చిక్స్ అనమాట. ఇక్కడ బోర్డు వచ్చేసి ఏ నెంబర్ ఆఫ్ చిక్స్. తర్వాత బెంచ్ వచ్చేసి మనకు ఏ గ్రూప్ ఆఫ్ స్టిక్స్. బంచ్ వచ్చేసి ఏ గ్రూప్ ఆఫ్ స్టిక్స్. హెయిర్డ్ వచ్చేసి ఏ గ్రూప్ ఆఫ్ షిప్స్, సింగులర్ ప్లూరల్ రెండు అదే. స్కూల్ అంటే ఫిష్ అనమాట, ఏ గ్రూప్ ఆఫ్ ఫిష్. ప్యాక్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ఓల్స్. PACK, ప్యాక్ ఏ నెంబర్ ఆఫ్ ఓల్స్ అనమాట. ఇక్కడ మనం బాగా ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే ఫ్లాక్, FLOCK, ఫ్లాక్ అంటే బర్డ్స్. ఫ్లీట్ అంటే షిప్స్. తర్వాత ఇంకా టీమ్ అని తెలుసు. తర్వాత హెయిర్డ్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ క్యాటిల్ అనేది ఇక్కడ ఆల్వేస్ ప్లూరల్ అనమాట. ఇక్కడ క్యాటిల్ గురించి గుర్తుపెట్టుకోవాలి. క్యాటిల్ అనేది ఆల్వేస్ మనం ప్లూరల్ కానీ యూస్ చేస్తాం అనమాట. క్యాటిల్ అంటే గుంపు అనమాట. ఓకే, ప్యాక్ అంటే నెంబర్ ఆఫ్ ఓల్స్, WOLVS, ఓల్స్. ఇంకా అబ్స్ట్రాక్ట్ నౌన్ గురించి మాట్లాడుకున్నట్టయితే కన్ను, చేత్తో మనం తాకలేనివి, చూడలేనివి అనమాట ఇవి. అబ్స్ట్రాక్ట్ అంటే కంటితో చూడలేము, చేత్తో తాకలేము. గాడ్, ఏదో ఫోటో చూస్తాం కానీ డైరెక్ట్గా గాడ్ని చూడలేరు కదా. డెత్, హెల్త్, వెల్త్, ఎయిర్, హ్యాపీనెస్, బర్త్, పెయిన్, బ్యూటీ, ఇవన్నీ అబ్స్ట్రాక్ట్ నౌన్. ఇప్పుడు హ్యాపీ అనేది అడ్జెక్టివ్, కానీ హ్యాపీనెస్ అనేది నౌన్. అందుకే మనం చెప్పుకున్నాం చూడండి స్టార్టింగ్లో, MENT, NESS, LESS, TION, SION ఇవన్నీ ఉంటే నౌన్స్ అని. ఇక్కడ హ్యాపీనెస్ అని ఉంది కదా, ఇది నౌన్. ఇక్కడ దాంట్లో అబ్స్ట్రాక్ట్ నౌన్ అనమాట. ఇంకా కాంపౌండ్ నౌన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది టూ నౌన్ అంటే నౌన్ వర్బ్ కలిపి ఉంటుంది కొన్ని చోట్ల నౌన్ కలిపి కూడా రావచ్చు కాంపౌండ్ వర్డ్. బర్త్డే, బర్త్ ప్లస్ డే, బర్త్డే. షుగర్ కేన్, బర్త్డే, షుగర్ కేన్. స్కూల్ లెక్చరరు, బస్సు డ్రైవరు. హ్యాండ్ కర్చీపు, బస్సు డ్రైవరు. ఆ విధంగా అనమాట. వర్బ్ నౌన్ కలిపి మనకు దాదాపుగా కాంపౌండ్ నౌన్స్ అనేవి మనకు ఏర్పడడం జరుగుతుంది. ఇంకా నౌన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఆర్టికల్స్ నౌన్ మొత్తం చెప్పేసిన తర్వాత ఈ పాయింట్ మాట్లాడతాను లాస్ట్ చివరికి. కౌంటబుల్ నౌన్ గురించి మాట్లాడితే మనం కాంపౌండ్ నౌన్ అయిపోయిన తర్వాత కౌంటబుల్ నౌన్, అన్కౌంటబుల్ నౌన్ అని 2 టైప్స్ కూడా చెప్పుకున్నాం కదా. ఇక్కడ చూడండి, ఆర్టికల్స్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనము నౌన్ విషయంలో ఆర్టికల్ ఎప్పుడంటే కామన్ నౌన్ ముందు ఆర్టికల్ యూజ్ చేస్తారు. ప్రాపర్ నౌన్లో కొన్ని సందర్భాల్లో యూజ్ చేస్తారు, కొన్ని సందర్భాలు యూజ్ చేయం. మా క్లాస్లో ఉన్న శివ అమితాబ్ బచ్చన్ లాగా ఉన్నాడు అన్నాం అనుకోండి, ఇక్కడ పోల్చుతున్నప్పుడు మనం ప్రాపర్ నౌన్ ముందు ఉపయోగిస్తాం ఆర్టికల్స్ని.
కానీ ఓన్లీ ఒక వ్యక్తి గురించి మామూలుగా చెప్పినప్పుడు ఉపయోగించామన్నమాట ప్రాపర్లో. పోలిక వచ్చినప్పుడు ఉపయోగిస్తామన్నమాట. మెటీరియల్ నౌన్, ఇక్కడ మెటీరియల్ నౌన్ ముందు యూజ్ చేయము, కలెక్టివ్ నౌన్ ముందు కూడా యూజ్ చేయము. ఓకే, అబ్స్ట్రాక్ట్ నౌన్ ముందు కూడా ఆర్టికల్ యూజ్ చేయరు. అదేవిధంగా కాంపౌండ్ నౌన్ ముందు అయితే మనం ఆర్టికల్ని యూజ్ చేస్తామన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. మనకు ఆర్టికల్ యూజ్ చేసేది ఇక్కడ చూడండి. ఆర్టికల్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే కాంపౌండ్ నౌన్ ముందు ఆర్టికల్ యూజ్ చేస్తాము. ఓకే, కాంపౌండ్ నౌన్ ముందు యూజ్ చేస్తాము. అదేవిధంగా కామన్ నౌన్ ముందు యూజ్ చేస్తాము. ప్రాపర్ నౌన్లు యూజ్ చేయము, కొన్ని సందర్భాలు చేయము, కొన్ని సందర్భాలు చేస్తాం. కామన్ కాంపౌండ్లో మాత్రం ఖచ్చితంగా మనం ఆర్టికల్ని యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ కౌంటబుల్ నౌన్. కౌంట్ ప్లస్ ఎబల్, లెక్కించవచ్చు. అవును, కౌంటబుల్ అంటే ఏంటి? లెక్కించవచ్చు. కౌంట్ ప్లస్ ఎబల్, కౌంటబుల్ నౌన్ అంటే లెక్కించదగినవి. మనం ఇప్పుడు కౌంటబుల్ అంటే ఖచ్చితంగా కౌంట్ చేయగలం మనం. అంటే ఎంతమంది ఉన్నారు, ఏం కథ, ఎంత కావాలి, మనీ కానీ ఏదైనా ఒక మనుషులు కానీ కౌంట్ చేసేదనమాట కౌంటబుల్ నౌన్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, మ్యాన్ కౌంట్ చేస్తాం కదండి, ఆ విధంగా అనమాట కౌంటబుల్ నౌన్లో. ఇప్పుడు చూడండి, దాంట్లో మరి ఇర్రెగ్యులర్ ప్లూరల్స్ ఉంటాయి కొన్ని, ఆ వాటి గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ చూడండి, మ్యాన్ మెన్, ఉమెన్, ఫుట్ ఫీట్, టూత్ టీత్, గూస్ గీజ్, మౌస్ లైస్, ఆక్సెన్, చిల్డ్రన్, క్రైసిస్, స్పైసిక్. ఇక్కడ చూడండి, ఇక్కడ చైల్డ్, చిల్డ్రన్ ఇవన్నీ మనకు సింగులర్, ప్లూరల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి ఫార్ములా వచ్చేసి ఫార్ములే అనేది ఇదే. ఫార్ములా అనేది సింగులరు, ఫార్ములా అనేది సింగులర్, ఫార్ములే అనేది ప్లూరలు. యాక్సిస్ ARES అనేది మనకి ఇక్కడ ప్లూరల్ అనమాట. ఓకే, నెక్స్ట్ వీటి గురించి మాట్లాడుకున్నట్టయితే క్రైసిస్ అని వచ్చేసి క్రైసిస్ CRISISS ఇక్కడ, కానీ ఇక్కడ SCS వస్తుంది అనమాట మనకు. నెక్స్ట్ వచ్చేసి స్పైసెస్, IS బదులుగా IC వచ్చిందనమాట, పైసిస్. ఫినామినన్ అంటే ఫినామియన్, మెన్ వచ్చింది లాస్ట్లో, మెన్. ఎరాటమ్ అంటే ఎరాటా, సిలబస్ అంటే సిలబీ, డాటమ్ అంటే డేటా అనేది మనకు ప్లూరల్ అనమాట, ఇదే సింగులర్. మనం ఏంటుకుంటాం, సిలబస్ ఎస్ ఉంది కాబట్టి ఇది సింగులర్, ఇది ఎస్ ఉంది కాబట్టి ప్లూరల్ ఏమో అనుకుంటాం, కానీ అదే సింగులర్ ఉంటుంది. సిలబస్ అనేది సింగులరు, సిలబీ అనేది ప్లూరలు, డేటమ్ అనేది సింగులరు, ఉత్త డేటా అనేది ఇదే ప్లూరలు, కానీ చూసేకి ఇట్లా అనిపించదు మనకు. ఆల్మునస్ అంటే ఆల్మునా అనేది మనకు ప్లూరల్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్ ఇప్పుడు కీస్ అంటే ప్లూరల్ ఫార్మింగ్ సఫిక్స్ ఎట్లా వస్తాయి, ప్రిఫిక్స్ ఎట్లా వస్తాయని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మనకు. ఇంకా చూడండి, కీ ఉంది కదండి, ఇక్కడ కీ ఉంది కదా, కీ వచ్చేసి మనకు కీస్ అయింది అంటే KEY KEYS, ఇది ప్లూరల్ ఫార్మింగ్ సఫిక్స్ అనమాట. సఫిక్స్ అంటే చెప్తున్నాడు, ప్రిఫిక్స్ అంటే ముందు వచ్చే సఫిక్స్ గురించి మాట్లాడతాం. ఇక్కడ స్టోరీ ఉంది, స్టోరీస్ సఫిక్స్ ఇది కూడా. ఓకే, ఇక్కడ సిటీస్, బేబీస్, బాయ్స్, టాయ్స్ ఇవన్నీ అనమాట. అంటే ఈ విధంగానే మనకు సఫిక్స్గా తయారవుతాయి అనమాట, ఎస్ అడవడం వల్ల అని చెప్తున్నాడు. ఇక్కడ ఆల్వేస్ సింగులర్ గురించి కొంచెం చెప్తున్నాడు. ఆల్వేస్ ఇవి సింగులర్గానే ఉంటాయని మీరు గుర్తుపెట్టుకోవాలి, తప్పది, ఇది గుర్తుపెట్టుకోవాల్సిందే మనం. ఇక్కడ చూడండి, ఆల్వేస్ ఎప్పుడు కూడా సింగులరే ఇవి, మీరు ప్లూరల్ అనుకోవద్దు. ఎస్ ఉంది కదా అవి ప్లూరల్ ఏమో అని మీరు పొరపాటు పడొద్దు. న్యూస్ అనేది సింగులరు. అకాడమిక్ సబ్జెక్ట్స్ వచ్చేసి మనకు ఫిజిక్స్ కానీ, ఎకనామిక్స్ కానీ, స్టాటిక్స్ కానీ, పాలిటిక్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ ఇవన్నీ కూడా మనకు ఖచ్చితంగా ఇవన్నీ సింగులర్సే. వీటి సింగులర్ వర్బ్స్ వీటికి సింగులర్ వర్బ్స్ వాడాలి. న్యూస్, ఇప్పుడు పాలిటిక్స్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఇక్కడ చూడండి, పాలిటిక్స్ వచ్చిన తర్వాత మనం సింగులర్ వర్బ్ యూజ్ చేసాం, ఈజ్ అని. మీరు పాలిటిక్స్ కదా, పాలిటిక్స్ ఆర్ అన్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అనకూడదు. తర్వాత న్యూస్ అనేది కూడా మనకు ఆల్వేస్ సింగులరే. ఇంకా లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు, ఇంగ్లీష్, ఇవి కూడా మనకు తెలుగు, ఇంగ్లీష్ అనేవి కూడా మనకు సింగులరే అనమాట. ఇప్పుడు ఇవి సింగులరే. తర్వాత కొన్ని డిసీజెస్ వచ్చేసి మెజిల్స్, మమ్స్, ఆటల పేరు బిలియర్డ్స్, డార్క్స్ ఇవి కూడా మనకు ఆల్వేస్ సింగులరే అనమాట. ఎస్ ఉంది కదా అని వాటిని ప్లూరల్గా పొరపడద్దు, వాటి మీద సింగులర్ వర్బే యూజ్ చేయాలి. ఇక్కడ చూడండి, మనకు FE ఎండింగ్ ఫార్మ్స్ అనమాట. FE అనేది ఎండింగ్ వచ్చినప్పుడు ఏం వాడాలి, ఎలా అంటే
వైఫ్, వైఫ్స్, లీఫ్, లీవ్స్, లైఫ్, లైవ్స్. అంటే ఇక్కడ ఈ వచ్చింది మనకు. ఆ ఈఎస్ అనేది మనం ప్రతి దాంట్లో చూడండి ఖచ్చితంగా ఈఎస్ వాడినాం అనమాట. మనం ఎఫ్ వచ్చినప్పుడు కానీ ఎఫ్ఈ వచ్చినప్పుడు కానీ మనము ఈఎస్ అనేదాన్ని కంటిన్యూగా వాడడం జరిగింది. మై బ్రదర్ లీవ్స్ ఇన్ ఏ అనంతపూర్ అంటే సింగులర్ వర్బ్ అనమాట. ఇక్కడ అది లీవ్స్ అనేది మనము సింగులర్ వర్బే అనుకుంటున్నాం అనమాట. లీవ్స్ అనేదాన్ని. థీఫ్ అంటే థీవ్స్, ఊల్ఫ్ అంటే ఊల్ఫ్స్, ఆ విధంగా. ఆల్వేస్ ప్లూరల్, కొన్ని ఆల్వేస్ సింగులర్ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఆల్వేస్ ప్లూరల్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనము ఇక్కడ చూడండి, పోలీస్ అనేది ఆల్వేస్ ప్లూరలే. పోలీస్ అనేది ప్లూరల్. ఇది పోలీస్ కదా, ఒక్కరే కదా, పోలీస్ ఒక్కరే వచ్చినారా అంటాం. పోలీస్ అంటేనే వాళ్ళ బ్యాచ్ మొత్తం ఉందని అర్థం. పౌల్ట్రీ, షూస్, సిజర్స్ అని కూడా ఆల్వేస్ ప్లూరలే. గ్లోవ్స్ అంటే చేతికి వేసుకునే గ్లోవ్స్, LOVES గ్లోవ్స్. స్పెక్టికల్స్ అంటే మనం పెట్టుకునేవి కళ్ళజోడు. ప్యాంట్స్, జీన్స్, ఇవన్నీ కూడా ఆల్వేస్ ప్లూరల్స్ అనమాట. ప్లూరల్స్ పోలీస్, పౌల్ట్రీ, షూస్, సిజర్స్, గ్లోవ్స్, స్పెక్టికల్స్, ప్యాంట్స్, జీన్స్, ఈ విధంగా. ఆల్వేస్ సింగులర్ ప్లూరల్ అయ్యేది. ఆల్వేస్ మనకు సింగులర్ ప్లూరలే అయ్యేవన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ సింగులర్ గురించి తెలుసుకున్నాము, ఆల్వేస్ ప్లూరల్ గురించి తెలుసుకున్నాము. ఇక్కడ ఆల్వేస్ సింగులర్ ప్లూరల్ అయ్యేవి. అదే సింగులర్ అదే ప్లూరల్ అవుతుంది అనమాట మనకు. అది సింగులర్ అన్నా అదే ఉంటుంది, ప్లూరల్ అన్నా అదే ఉంటుంది. ఆల్వేస్ సింగులర్ ప్లూరల్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ చూడండి, షీపే, అవునా. డీర్, ఫిష్, ఎయిర్ క్రాఫ్ట్, స్పేస్ క్రాఫ్ట్, కోడ్, టూనా, ట్రాట్, బిసన్, ఇవన్నీ కూడా ఆల్వేస్ సింగులర్, ఆల్వేస్ ప్లూరల్ అదే అవుతుంది అనమాట. నెక్స్ట్ అన్కౌంటబుల్ నౌన్. ఇప్పుడు కౌంటబుల్ నౌన్లో తెలుసుకున్నాం కదా మనము, సింగులర్ ఎప్పుడు అవుతుంది, ప్లూరల్ ఎప్పుడు అవుతుందో. అన్కౌంటబుల్ అంటే మనం లెక్కించలేము కాబట్టి, లెక్కించడం సాధ్యం కాదు. మెటీరియల్, అబ్స్ట్రాక్ట్, కలెక్టివ్ నౌన్స్ ఈ నౌన్స్లోకి వస్తాయన్నమాట. అన్కౌంటబుల్ నౌన్స్ దాంట్లో ఏమొస్తాయంటే, కౌంటబుల్ అంటే మనం కౌంట్ చేయగలం. అన్కౌంటబుల్లో మనం మెటీరియల్, అబ్స్ట్రాక్ట్, కలెక్టివ్ నౌన్స్ వస్తాయన్నమాట. అన్కౌంటబుల్ నౌన్గా యూస్ చేస్తామంటాం మనం. ఈ నౌన్స్ని అన్కౌంటబుల్ నౌన్స్కి యూస్ చేస్తాం. చూడండి ఇక్కడ మిల్క్ అనేది మెటీరియల్ కదండి. స్కూల్ అంటే కామన్ స్కూలే కదా, మనం పర్టికులర్ స్కూల్ పేరు చెప్పలేం కదా. శాండ్ అంటే మెటీరియలే కదండి. తర్వాత సురేష్ అని ఒక ప్రాపర్ పేరు చెప్తున్నాం. బ్యూటీ అంటే మనం తాకలేం కదా, అది అబ్స్ట్రాక్ట్ చెప్తున్నాం. ఫ్యామిలీ అంటే కామన్గా ఫ్యామిలీ గురించి చెప్తున్నాం కానీ ఏ ఫ్యామిలీ గురించి చెప్పడం లేదు. అంటే కామన్ నౌన్ కానీ, అబ్స్ట్రాక్ట్ కానీ, ప్రాపర్ కానీ, ఈ మూడు మనకి ఏమవుతాయంటే అన్కౌంటబుల్ నౌన్స్ అవుతాయని చెప్పడానికి ఎగ్జాంపుల్. ఇప్పుడు మిల్క్ అనేది మెటీరియల్, అన్కండిషనల్. స్కూల్ అనేది కామన్, కౌంటబుల్. శాండ్ అనేది మెటీరియల్, అన్కౌంటబుల్. ప్రాపర్ అనేది కౌంటబుల్. ప్రాపర్ అంటే సురేష్ అనేది ఒక ప్రాపర్ చెప్తుంది, ఇది కౌంటబుల్ అనమాట. ఇక్కడ బ్యూటీ అనేది అబ్స్ట్రాక్ట్ అనమాట, అన్కౌంటబుల్ ఇది కూడా. ఇంకా ఫ్యామిలీ అనేది కౌంటబుల్, అన్కౌంటబుల్. కామన్, కలెక్టివ్ రెండో అవుతుంది ఫ్యామిలీ. కామన్గా అయితే మనం కామన్గా అయితే మనం ఫ్యామిలీలో కౌంట్ చేస్తాం ఎంతమందినో. కలెక్టివ్ అయితే అన్కౌంటబుల్ అనమాట. కలెక్టివ్ అంటే ఏ నెంబర్ ఆఫ్ మెంబర్స్ని కదా మనం ఫ్యామిలీ అని పిలిచేది, ఆ విధంగా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం క్వాంటిఫైడ్స్ గురించి మాట్లాడుతాం. మెనీ ప్లస్ కౌంటబుల్ నౌన్స్, మచ్ ప్లస్ అన్కౌంటబుల్ నౌన్స్, లిటిల్ ప్లస్ అన్కౌంటబుల్ నౌన్స్, ఫ్యూ ప్లస్ అన్కౌంటబుల్ నౌన్స్ అనమాట. లిటిల్ అనేది నెగిటివ్, అంటే ఇక్కడ ఏమీ లేనప్పుడు మనం లిటిల్ అని వాడతాం. లిటిల్ అనేది అన్కౌంటబుల్ నౌన్. లిటిల్ అంటే కొంచెం ఉంది, అయిపోయింది వర్క్ అంటే లిటిల్ అన్నాం అనుకో, మనం కొంచెం ఉంది అంటే కౌంట్ చేయలేం. ఏ లిటిల్ అంటే కొంచెం పాజిటివ్ అంటే ఏ లిటిల్ అంటే కొంచెం ఉంది, దాంట్లో పాజిటివ్ అనమాట. దా లిటిల్, ఇవి రెండు కూడా మనకి ఏ లిటిల్, దా లిటిల్ అంటే పాజిటివ్ చెప్తే, అసలు లిటిల్ అంటే ఏమీ లేదనమాట, నెగిటివ్ మొత్తం ఏమీ లేదు. లిటిల్ అంటే అక్కడ ఏమీ లేదు. ఏ లిటిల్, దా లిటిల్ అంటే పాజిటివ్ వస్తుందంట. ఐ హ్యావ్ ఏ లిటిల్ నాలెడ్జ్ అంటే ఏ లిటిల్ నాలెడ్జ్ అంటే ఏదో కొంచెం ఉంటుంది. ఐ హ్యావ్ ద లిటిల్ నాలెడ్జ్, నాకు ఆ నాలెడ్జ్ ఉంది అని చెప్పడం. ఓకే, ఐ హ్యావ్ లిటిల్ నాలెడ్జ్, అసలు నాకు నాలెడ్జే లేదు. ఐ హ్యావ్ లిటిల్ నాలెడ్జ్ లేదు. ఏ పెడితే ఉంది ఏదో ఒక విషయంలో నాలెడ్జ్ అని. దా లిటిల్ అంటే ఆ విషయంలో కూడా నాకు నాలెడ్జ్ ఉంది అంటే ఏదో పర్టికులర్ ఒక విషయం పక్కన నాకు నాలెడ్జ్ ఉందన్నమాట. డూ యూ హ్యావ్ మచ్ ఫ్రూట్ అన్నాం. ఇక్కడ మచ్ పక్కన మనకి ఏమొస్తుంది, అన్కౌంటబుల్ నౌన్ వస్తుంది. మచ్ పక్కన ఎప్పుడు కూడా మనకు అన్కౌంటబుల్ వస్తుంది. లిటిల్ పక్కన అన్కౌంటబుల్ నౌన్ వస్తుంది. ఇక్కడ లిటిల్ ఉంది, నాలెడ్జ్ని కౌంట్ చేస్తాము, మళ్ళీ చేయలేం కదా. లిటిల్ పక్కన అన్కౌంటబుల్ నౌను, ఫ్యూ పక్కన కూడా అన్కౌంటబుల్ నౌనే వస్తుంది అనమాట.
ఫ్యూ పక్కన కూడా మనకు అన్కౌంటబుల్ ఉన్నాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే అన్ని అన్కౌంటబుల్ అని వస్తాయండి. మచ్చు, లిటిల్, ఫ్యూ పక్కన. మెనీ పక్కన మాత్రం మనకు కౌంటబుల్ అని వస్తుంది. మెనీ పక్కన మనకు కౌంటబుల్ అని వస్తుంది అనమాట. మెనీ ప్లస్ కౌంటబుల్ నౌన్. మెనీ వచ్చింది అంటే మనం ఖచ్చితంగా కౌంట్ చేస్తాం. ఐ హ్యావ్ మెనీ బుక్స్ అంటే ఎన్ని బుక్స్ కౌంట్ చేస్తాం కదా, ఆ విధంగా. డూ యూ హ్యావ్ మచ్ ఫ్రూట్స్ అండ్ మచ్ అన్న మనకు కౌంట్ చేయలేం కాబట్టి అన్కౌంటబులే. లిటిల్ అన్కౌంటబులే. ఫ్యూ కౌంటబుల్ నౌన్స్ అనమాట. ఫ్యూ అంటే మనం కౌంట్ చేయగలం. ఫ్యూ అనేది మనం కౌంట్ చేయాలి. హ్యావ్ ఏ మెనీ వాటర్ కౌంట్ చేయలేం. అట్లా వాడకూడదు అనమాట. మనం మెనీ అని వాటర్ రాదు. ఎప్పుడు కూడా మినీ వాటర్ అని చెప్తామా? లేదు కదండి. మెనీ పక్కన మనకు ఖచ్చితంగా కౌంటబుల్ నౌనే ఉండాలి. షీ హ్యాజ్ మచ్ వెయిట్. ఇప్పుడు చూడండి, మచ్ పక్కన ఏమొచ్చింది? అన్కౌంటబులే కదా. ఓకే, ఆ విధంగా అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు నౌన్స్ గురించి మాట్లాడుకున్నది. ఇప్పుడైతే మనకు ఇక్కడ చూడండి, ఫ్యూ అంటే మనకు వచ్చేసి నెగిటివ్. ఫ్యూ అంటే ఏమీ లేవు, నెగిటివ్ ఇది. ఏ ఫ్యూ అంటే కొన్ని ఉన్నాయని అర్థం. ద ఫ్యూ అంటే కావాల్సినన్ని ఉన్నాయని అర్థం. ఐ హ్యావ్ ఏ ఫ్యూ బైక్స్ అంటే ఒక్క బైక్ కూడా. ఫ్యూ అంటే ఇంకొన్ని ఉన్నాయనుకునేది వేరు, పొరపాటు. ఐ హ్యావ్ ఫ్యూ బైక్స్ అంటే నా దగ్గర బైకే లేదు. ఐ హ్యావ్ ఏ ఫ్యూ బైక్స్, నా దగ్గర ఒకటో రెండో బైక్లు ఉన్నాయని అర్థం. ఐ హ్యావ్ ద ఫ్యూ బైక్స్. ద ఫ్యూ బైక్స్ అంటే ఖచ్చితంగా రాయల్ ఎన్ఫీల్డ్ ఏదో ఒకటి ఉందని అర్థం. అంటే ఖచ్చితంగా ఆ బైక్లు ఉన్నాయని అర్థం అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు బాయ్, అంకుల్ అంటే ఇక్కడ మ్యాన్ గురించి మాట్లాడేటైతే, ఇక్కడ వచ్చేసి ఫీమేల్ గురించి చెప్పినది గర్లు, ఇక్కడ అంకుల్ అంటే ఆంటీ, ఆ విధంగా. కౌంటబుల్ అంటే ఇక్కడ కామన్ అయితే మనం టీచర్, రిలేటివ్స్, ఆర్టిస్ట్, ఇంజనీర్ చెప్తాం. ఇక్కడ నౌన్ అంటే ఇక్కడ చైర్, పెన్ను, స్టేజ్, స్కూలు, ఆ విధంగా అనమాట. ఓకే, ఇక ఆర్టికల్స్ ప్లస్ నౌన్. ఆర్టికల్లో నౌన్లో ఆర్టికల్ ఎక్కడ వాడతామంటే ఏ అని దాని వాటిని ఆర్టికల్స్ అంటారు, మీకు తెలుసు. దాని పక్కన మనకు నౌన్ వస్తుంది. ఇక్కడ చూడండి, హీ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ స్టూడెంట్. ఇక్కడ స్టూడెంట్ అనేది మనకు నౌను. ఇంటెలిజెంట్ యాన్ ఉపయోగించినాం అనమాట మనం. అంటే యాన్ నౌన్ పక్కనే మనకు ఆర్టికల్స్ వస్తాయి అనమాట. ఈజ్ ఏ స్టూడెంట్, ఇక్కడ స్టూడెంట్ పక్కన మనం ఆర్టికల్ యూస్ చేసినాం. ద రిచ్ మస్ట్ హెల్ప్ ద పూర్. ద రిచ్, ఇక్కడ రిచ్ అనేది నౌను, దాని ముందు దా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మనకు నౌన్ ముందే మనకు ఆర్టికల్స్ వస్తాయి. వుడ్ యూ లైక్ ఏ డ్రింక్, ఇక్కడ చూడండి, డ్రింక్ అనేది నౌను, ముందు మనకు ఆర్టికల్ వచ్చింది. ఐ గో టు ఫర్ ఏ వాక్ ఇన్ ద మార్నింగ్. ఫర్ ఏ వాక్ అన్న మనకు ఇక్కడ ఆర్టికల్ మనకు నౌన్ ముందు ఆర్టికల్ అనేది వచ్చింది. ద ప్లే వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇక్కడ ప్లే అనేది నౌన్, దాని పక్కన దా వచ్చింది అనమాట. అంటే దీన్ని బట్టి ఏమర్థమైందంటే మనకు నౌన్స్కి ముందు ఆర్టికల్ యూస్ చేస్తాము. తర్వాత అడ్జెక్టివ్ నౌన్. వి ఆర్ రిచ్ కిడ్స్. ఇక్కడ చూడండి, అడ్జెక్టివ్ అనేది ఇక్కడ రిచ్ అనేది అడ్జెక్టివ్ ప్లస్ కిడ్స్ అంటే మనకు నౌన్ ముందు అడ్జెక్టివ్ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ స్టూడెంట్స్, దే ఆర్ ఇంట్రెస్టింగ్ స్టూడెంట్స్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ అనేది అడ్జెక్టివ్. ఐ ఏట్ స్వీట్ మ్యాంగోస్ అనమాట. ఇక్కడ స్వీట్ అనేది అడ్జెక్టివ్, మ్యాంగోస్ అనేది నౌన్, ఆ విధంగా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పొసెసివ్ అడ్జెక్టివ్ నౌన్. పొసెసివ్ అడ్జెక్టివ్ ఎట్లా అంటే హీజ్, హర్, ఇట్స్, మెనీ, అవర్, గోర్, యువర్, దేర్ అనమాట. ప్లస్ వీటి పొసెసివ్ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్ వస్తుంది అనమాట. ఇక్కడ వర్బ్ కానీ అడ్జెక్టివ్ కానీ నౌన్ కానీ అడ్వర్బ్ కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మనకు ఖచ్చితంగా నౌన్ వస్తుంది. హీఈస్ యాటిట్యూడ్ అనేది ఇక్కడ నౌన్. టువర్డ్స్ మీ ఈజ్ ఈ గుడ్. ఈజ్ అటిట్యూడ్ టువర్డ్స్ మీ ఈజ్ గుడ్ అనమాట. ఇక్కడ అటిట్యూడ్ అనేది ఇక్కడ నౌన్ అనమాట. మనకు పొసెసివ్ నౌన్ అనమాట. ఇక్కడ పొసెసివ్ మనకు అడ్జెక్టివ్ అనేది ఇవ్వడం జరిగింది కదా, హీజ్, ఆ విధంగా. తర్వాత వచ్చేసి మనకు సబ్జెక్టివ్ కేస్ అంటే గాంధీ ఈజంట్ ఏ గ్రేట్ లీడర్. ఇక్కడ గాంధీ అంటే సబ్జెక్టివ్ కేసు. ఓకే, తర్వాత చంద్రబాబు హ్యాస్ డిక్లేర్డ్ టెట్ నోటిఫికేషన్, మై టీచర్ ఆస్క్డ్ ఏ పవన్ కళ్యాణ్ క్వశ్చన్. ఆ విధంగా కొంతసేపు అయినా అంటే సబ్జెక్టివ్ కేసులో మనము ఖచ్చితంగా వాడతాం అనమాట. ఇక్కడ గాంధీ కానీ, చంద్రబాబు కానీ, మై లెక్చరర్ కానీ, ఈ విధంగా అనమాట. ఇంకా అపోజిషన్ మాట్లాడితే నియర్ బై అనమాట. అపోజిషన్ నియర్ బై. ట్యాగూర్ గురుదేవ్ వాన్ ద నోబెల్ ప్రైజ్. ఇక్కడ నౌన్కి అపోజిషన్. ట్యాగూర్ గురుదేవ్ అంటే కొంచెం దగ్గర ఉన్న వాళ్ళ గురించి మనం. సరోజిని నాయుడు ద నైటింగేల్ ఆఫ్ ద ఇండియా వాజ్ ఏ ఫ్రీడమ్ ఫైటర్. ద నైటింగేల్ ఆఫ్ అంటే నైటింగేల్తో ఆమెను పోలుస్తున్నాం కాబట్టి అప్పుడు ఖచ్చితంగా మనం ఆర్టికల్ అనేది యూస్ చేస్తాం అనమాట. తర్వాత వచ్చేసి కార్తికేయన్ ఇంగ్లీష్ టీచర్ లివ్ ఇన్ అనంతపూర్. ఇక్కడ ఇంగ్లీష్ టీచర్ గురించి చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ఇది నౌన్ అవుతుంది అనమాట. తర్వాత వచ్చేసి మనకు
నామినేటివ్ కేస్ అంటే ఇంపరేటివ్ సెంటెన్స్ ఉపయోగిస్తాం అన్నమాట. ఇవి ఇంపరేటివ్ గీత కమ్ హియర్, తర్వాత లక్ష్మి స్టాండప్ సిట్ డౌన్, ఆ విధంగా అనమాట. నియర్ ఫార్మింగ్ సఫిక్సెస్ వచ్చేసి మనకు డెవలప్మెంట్, మెంట్ ఉంటే ఖచ్చితంగా మనకు అది నౌనే. కళ్ళు మూసుకుని పెట్టండి ఇంకా. మెంట్ ఎగ్జాంపుల్ ఐఎమ్ డిపెండెడ్ కంట్రీ ద డెవలప్మెంట్ ఇన్ ఏ బ్యాలెన్స్డ్. టీఐఓఎన్ ఉంటుంది అప్లికేషన్, ప్రమోషన్, క్వాలిఫికేషన్. ఈఎస్ఎస్ ఉన్న ఈ అన్ని ఎస్ఎస్ హ్యాపీనెస్, కైండ్నెస్, ఫిట్నెస్. ఈఎస్ అంటే లయన్నెస్, టైగర్స్, యాక్టర్స్, లయన్స్, ఈ విధంగా ఈఎస్ఎస్ వచ్చిన, ఎన్ఈఎస్ఎస్ వచ్చిన, ఎంఈఎన్టీ వచ్చిన, టీఐఓ వచ్చిన, తర్వాత ఎస్ఐఓ వచ్చిన పర్మిషన్, కమిషన్, అడ్మిషన్. షిప్ వచ్చేసి ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్, పార్ట్నర్షిప్. డమ్ ఫ్రీడమ్, విజ్డమ్, కింగ్డమ్. తర్వాత వచ్చేసి వై అంటే హానెస్టీ, తర్వాత పావర్టీ, క్రుయాలిటీ, ఆ విధంగా అనమాట. వై వచ్చినప్పుడు నౌన్ ప్లస్ అడ్జెక్టివ్. వై తర్వాత మనకి ఇప్పుడు కూడా వై తర్వాత మనకి నౌన్గా అడ్జెక్టివ్గా ఉంటుంది. హానెస్టీ, ఇక్కడ హానెస్టీ అనేది నౌన్. హానెస్టీ అనేది నౌన్ ఉంటుంది. నౌన్ తర్వాత మనకు ఖచ్చితంగా ఏముంటుంది, వై తర్వాత నౌన్ కానీ అడ్జెక్టివ్ కానీ ఉంటుంది. డర్టీ అంటే డర్టీ అబ్జెక్టివ్ అనమాట. ఇది అది నౌన్. ప్లేయరు, టీచరు, డాన్సర్, స్పోకర్, ఈ విధంగా అనమాట. ప్లే ప్లస్ ఇయర్, ఆ విధంగా అంటే అడ్జెక్టివ్ కూడా కావచ్చు అనమాట. వై తర్వాత ఉండే అడ్జెక్టివ్ కావచ్చు, నౌన్ కావచ్చు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకో. ఓకే, సారీ, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మనకి ఈజీ అవుతుంది.